ఓం అండి, నమస్తే అందరికీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనము కపాలభాతి ఎలా చేయాలి, దాని యొక్క బెనిఫిట్ ఏంటి తెలుసుకుందాం. కపాలభాతి అంటే, కపాలం అంటే బ్రెయిన్ అండి, హెడ్, టోటల్గా సెన్సెస్ క్లీన్ చేసుకోవడం. కపాలభాతి బ్రెయిన్ని శుద్ధి చేసేది. భాతి అంటే షైనింగ్, బ్రెయిన్ షైనింగ్. బ్రెయిన్ ఎందుకు షైన్ చేయాలంటే, బ్రెయిన్ షైనింగ్లో ఉంటేనే మనం బాగా జీవనం మనుగడ చేయగలుగుతాం, లేదంటే సమస్యలు తీవ్రతరమవుతాయి. అంటే రీజనింగ్ లేదనమాట. సో ఇక్కడ ఫ్రంట్ లోబ్ అంటే ముందు బ్రెయిన్ సంబంధించిన కపాలం అంటే ఇక్కడ స్కల్ ఫ్రంట్లో ఉన్న ఏదైతే ఉందో బ్రెయిన్, ఫ్రంటల్ లోబ్ అంటారు కదా, అది రీజనింగ్ పార్ట్ అనమాట. సో మన లైఫ్కి సంబంధించింది అన్నీ, తినడం, తాగడం, పడుకోవడం, చేయడం, ఆలోచన స్పెషల్లీ ఇంకా బాగా ఏం పని చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఎందుకు, ఏంటి, ఈ టోటల్ రీజనింగ్ లైఫ్ సంబంధించింది ఇక్కడ ఉంటుంది. అందుకే బ్రెయిన్కి సంబంధించింది సాధన కాబట్టి కపాల భాతి, షైనింగ్, బ్రెయిన్ షైనింగ్. ఎట్లా చేయాలి? సుఖాసనంలో ఫ్రీగా కూర్చొని చేయొచ్చు, వజ్రాసనంలో చేయొచ్చు, సిద్ధాసనంలో, ఏ ఆసనం మెడిటేటివ్ పోస్చర్ తీసుకోవాలి. దీన్ని కపాలభాతిని క్రియా ప్రాణాయామ అన్నారు. ఎందుకు క్రియా ప్రాణాయామం అన్నారంటే, ఇది ఒక క్రియ, అంటే ఒక వీల్ బ్రెయిన్ సంబంధించింది యాక్టివ్లో ఉంచుతుంది అనమాట, రన్నింగ్లో ఉంచుతుంది, యాక్టివిటీస్ జరిగిస్తుంది, శుద్ధి చేస్తుంది. ఆటోమేటిక్గా ఏం జరగాలో అవన్నీ జరిగిపోతుంటాయి. ఎప్పుడైతే బ్రెయినే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే అట్లా అనమాట. అందుకనే దీన్ని ఉత్త ప్రాణాయామం అనలేదు, ఇది క్రియా ప్రాణాయామం అన్నారు. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది. రైట్, చూడండి ఒకసారి. మీరు ఫ్రీగా కూర్చోండి ఈ సుఖాసనంలో. ముందుగా నేను ఒకసారి కామన్గా అంటే జనరల్గా ఉన్న వతకర్మ కపాలభాతి అంటారు, దాన్ని చేసి చూపిస్తాను. తర్వాత వజ్రాసనంలో మీకు పూర్తి పద్ధతిని చూపిస్తాను. చూడండి. ఇలా ఈ విధంగా బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్, బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. అంటే శ్వాసను స్ట్రోక్ ఇలా తన్నాలి, శ్వాసను వదిలేసి పొట్టను సడన్గా లోనికి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత మనకు చాలు అనుకున్నప్పుడు కళ్ళు మూసి ఉంచాలి. ఇది చూసారు కదా ప్రాక్టీస్, ఇలా ఉంటుంది మొత్తంగా. డైరెక్ట్ 2 నాసికా రంధ్రాల ద్వారా సాధన అని చేస్తున్నాం. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ని వజ్రాసనంలో ఎట్లా చేయాలి అంటే, ముందుగా లెఫ్ట్ రైట్ చంద్రభేదన్ కపాలభాతి, సూర్యభేదన్ కపాలభాతి. ఒకసారి చూడండి. ఇది చంద్రభేదన్ కపాలభాతి, కాసేపు రిలాక్స్ అవ్వాలి. సూర్యభేదన్ కపాలభాతి, సూర్యభేదన్ కపాలభాతి, సూర్యభేదన్, చంద్రభేదన్. భేదన్ అంటే పియర్సింగ్, అంటే ట్యాప్ చేయడం, ఇట్లా ట్యాప్ చేయడం, నిద్ర లేపడం. అంటే ఈ యొక్క ఎనర్జీ మనకి 2 రంధ్రాలు ఎందుకున్నాయండి ముక్కుకి, నోసుకి, 2 నాస్ట్రిల్స్. ఇదే ఎందుకున్నాయి ఇక్కడ మనకు అంటే, 2 పక్కల శ్వాస వెళ్ళి 2 చంద్రనాడి, సూర్యనాడి, సింపథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ అని డాక్టర్లు అంటారు. సో అది ఎనర్జీ ఛానల్స్ అంటారు. సో మనకి ఇక్కడైతే యోగ పరిభాషలో మేము చెప్తాం కాబట్టి చంద్రనాడి, సూర్యనాడి. వజ్రాసనంలో ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. మనము ఈ టోటల్ ప్రాక్టీస్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నెమ్మదిగా వజ్రాసనాన్ని, సాంప్రదాయ పద్ధతి చాలా కష్టమైనది, సులభంగా ఇలా మీరు సుఖాసనంలో నుంచి ఇలా వచ్చేయచ్చు. ఇప్పుడు మనము కపాలభాతి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చంద్రభేదన్ కపాలభాతి. ముందుగా కుడి నాసికా రంధ్రాన్ని బొటన వేలుతో మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాసను వదలాలి. బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. సెకండ్కి 1 స్ట్రోక్ అనమాట. ఇలా 60 సెకండ్లు, 60 స్ట్రోకులు ఇచ్చుకొని నెమ్మదిగా ఆపేసి, బాగా లాస్ట్ స్ట్రోకు జోరుగా వదిలేసిన తర్వాత ఎడం వైపు శరీరాన్ని గమనించాలి. 2 చేతులు ఇట్లా తొడ మీద పెట్టుకొని ఎడమ వైపు శరీరం తేలికగా ఉంటుంది, గమనించాలి. నడుము కింది భాగము ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంటుంది, కాన్సన్ట్రేట్ చేయాలి, ఏకాగ్రత వహించండి, గమనించాలి.
ఓం. ఇప్పుడు సూర్య భేదన్ కపాలభాతి. స్ట్రోక్ ఇవ్వాలి. కమాన్. ఎస్, రెడీ, స్టార్ట్. రిలాక్స్. కుడివైపు శరీరాన్ని గమనించండి. కుడివైపు శరీరం తేలికగా ఉంటుంది, గమనించాలి. అలాగే నడుము మధ్య భాగంలో ఎనర్జీ తయారవుతుంది, శక్తి, ఒక రకమైన అనుభూతి కలుగుతుంది నడుము మధ్య భాగంలో, గమనించాలి. ఓ. ఇప్పుడు కపాలభాతి. 2 నాసిక రంధ్రాల ద్వారా బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. శ్వాసను వదులుతూ పొట్టంలోనికి సైమల్టేనియస్గా, అంటే 2 ఒకటేసారి జరగాలి. ఇప్పుడు బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. ఎస్, రెడీ, స్టార్ట్. చూడండి, సెకండ్కి ఒక స్ట్రోకే వెళ్తుంటుంది. స్పీడ్గా వెళ్ళకూడదు, ర్యాండమ్గా వెళ్తుండాలి. చూడండి. ఈ విధంగా 60 స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్ట్రోక్ జోరుగా వదిలేసి గాలినంతా వెంటనే మస్తిష్క మండలాన్ని, మెదడుని గమనించాలి, బ్రెయిన్ని గమనించాలి. బ్రెయిన్ లోపల ఎలక్ట్రిక్ షాక్స్ లాగా ఉంటుంది, మీకు చుమ్ 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 అని అనిపిస్తుంటుంది. తిమ్మిర్లు అంటారు, అలాంటి తిమ్మిరి మనకు లోపల బ్రెయిన్ లోపల ఇమ్మీడియట్గా అనిపిస్తుంది. సాధారణంగా ఎక్కువసేపు కూర్చుంటే అట్లా అనిపిస్తుంది కదా కాళ్ళకు, బ్రెయిన్లో మనకు అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే అలాంటి అనుభూతి మనకు అనిపిస్తుందో నెమ్మదిగా విషయాలు అన్నీ తొలగిపోతున్నాయి, ఆల్రెడీ బ్రెయిన్ ఛార్జ్ అయ్యింది అని అనిపిస్తుంది మనకు. కాన్సన్ట్రేట్ చేస్తుంటే మీకు వెంటనే అక్కడ రావాలి, కళ్ళు తెరిచి చూడకూడదు స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత. కపాలభాతి ద్వారా శరీరంలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయి. సమస్త నాడుల్లో అంటుకుపోయి ఉన్న కఫం కరిగిపోయి చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. తద్వారా సర్వ ఆది వ్యాధి నివారణ అవుతుంది. కపాలభాతి ద్వారా మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ధ్యాన యోగానికి ఇది అత్యంత ఉపయోగకరం. కపాలభాతి ద్వారా నీ పెయిన్, బ్యాక్ పెయిన్, బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ, డయాబెటీస్, థైరాయిడ్, సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్ పూర్తిగా నయమవుతాయి. సర్వ ఆది వ్యాధి నివారణ కోసం కపాలభాతి అభ్యాసాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి, ఎంటీ స్టమక్తో. ఓ రైట్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.